హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను ఫేక్ వైరస్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫేక్ వైరస్ క్రియేట్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కంప్యూటర్లో కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళు భయపడడం కానీ వాళ్ళని ఆట పట్టించడం లాంటిది కానీ మనం చేయవచ్చు. సో ఎలా ఒక ఫేక్ వైరస్ని మనం క్రియేట్ చేయాలి, సో ఆ వైరస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ ఆ వైరస్ని మళ్ళీ ఎలా డిలీట్ చేయాలో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఫర్ ఫన్ కొరకు మాత్రమే యూజ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైట్ బటన్ టిక్ చేసిన తర్వాత అంటే మన మౌస్ మీద రైట్ బటన్ టిక్ చేయండి. న్యూలో షార్ట్ కట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో షార్ట్ కట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకు షార్ట్ కట్ క్రియేట్ కాగానే మనకు ఒక ఇలా వచ్చేసింది, క్రియేట్ షార్ట్ కట్ వచ్చేసి. సో టైప్ ద లొకేషన్ ఆఫ్ ది ఐటమ్. సో ఇక్కడ మనం ఏం టైప్ చేద్దామంటే షట్ డౌన్. సో షట్ డౌన్ చేయమంటున్నాను. స్పేస్ -s స్పేస్ -t స్పేస్ ఎంత టైంలో 60 సెకండ్స్లో, లేదు అని అంటే మనం ఇవ్వచ్చు 100 సెకండ్స్. సో ఎంత టైం అని ఇచ్చవచ్చు. సో 100 సెకండ్స్ స్పేస్ -c. ఓకే, స్పేస్ డబుల్ కోట్స్లో మనం ఏదైతే మెసేజ్ రాయకుండా మెసేజ్ రాయండి. ఓకే, టార్జన్ మన మామూలుగా వచ్చిన ఏం అదే వైరస్ డిటెక్టెడ్ అని టైప్ చేయండి. ఓకే, ఇంకా మీరు ఇక్కడ ఏదైనా మెసేజ్ రాసుకున్నా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో హార్మ్ఫుల్ వైరస్ డిటెక్టెడ్ సంథింగ్ ఏదైనా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇట్స్ హార్మ్ఫుల్ అని టైప్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ నొక్కేసి ఫినిష్ అనేసేయండి. ఓకే, లేదంటే ఇక్కడ మీరు పేరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇస్తున్నాను నేను, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సమ్ నేమ్ 4 ఫినిష్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ ఉంది కాబట్టి మనం వేరే కొంచెం నేమ్ కొరకు అక్కడ చేంజ్ చేస్తాం. ఓకే, ఇలా అవుతుంది. అయిన తర్వాత దీని ఐకన్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే అలా ఉంటే ఎవరు నమ్మరు కాబట్టి దీని ఐకన్ చేంజ్ చేద్దాం. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రైట్ బటన్ టిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ చేంజ్ ఐకన్. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఐకన్లో మనం ఈ ఐకన్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఐకన్ పెట్టాలి. సో ఇక్కడ ఉంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఐకన్, జస్ట్ ఓకే అనండి. తర్వాత అప్లై చేసేయండి. చూడండి ఇక్కడ ఈ లోగో అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసి దాని ప్లేస్లో ఇది పెట్టామనుకోండి, మామూలుగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏం చేస్తారు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని డబుల్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే చూడండి అది ఏమవుతుంది, టార్జన్ వైరస్ డిటెక్టెడ్, ఇట్స్ హార్మ్ఫుల్. సో టైం 137 మినిట్స్లో అది ఏమవుతుంది, మీ సిస్టమ్ అనేది షట్ డౌన్ అవుతుంది. రియల్గానే షట్ డౌన్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ఫేక్ మెసేజ్. ఓకే, ఇది తీసేయాలనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్ట్ కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేస్తే మనకు మామూలుగా షట్ డౌన్ అంటే మామూలుగా ఎప్పుడైనా అప్లికేషన్స్ క్లోజ్ చేయవచ్చు. సో సిస్టమ్ షట్ డౌన్ రన్నింగ్ ఉంటుంది. బట్ దీన్ని మీరు ఎండ్ టాస్క్ అనండి, అది పోదు, అలాగే ఉంటుంది. సో ఎండ్ టాస్క్ మీరు ఎన్నిసార్లు నొక్కినా అది పోదు. ఓకే, ఎందుకంటే ఇట్స్ వైరస్ క్రియేట్ చేస్తాం కాబట్టి. ఇది క్లోజ్ అవ్వాలి అంటే స్టార్ట్ రన్లోకి వెళ్ళేసి ఇక్కడ షట్ డౌన్ స్పేస్ -a అని ఇచ్చేసి జస్ట్ ఓకే అనేసేయండి. ఓకే, సో పోయింది. సో ఈ విధంగా మనం ఒక ఫేక్ మెసేజ్, ఫేక్ వైరస్ని క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ని మనం ఆట పట్టించవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.